అడవుల మధ్య ఒక నిశ్శబ్దమైన గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్ను, మున్ని. చిన్ను ధైర్యంగా కొత్త కొత్త విషయాల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది. మున్ని ఒక శాంతమైన మనసు గల అమ్మాయి. ఒకరోజు స్నేహితులిద్దరూ కలిసి వారి ఊరి చివర ఉన్న అడవి దారి వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మనము పాత మర్రి చెట్టు అవతల ఏముందో చూద్దాం అని చిన్ను చిరునవ్వుతో చెప్పింది. మున్ని భయపడుతూ మనం దారి తప్పిపోతామేమో అని అంటుంది. అప్పుడు చిన్ను నవ్వుతూ అయ్యో కాదు, నేను నా అదృష్ట రాయిని తీసుకొచ్చాను అని మున్నికి చూపిస్తుంది. వాళ్ళు అదే ఉత్సాహంతో మర్రి చెట్టుని దాటి అడవి లోపలికి అడుగుపెట్టారు. పక్షుల కిలకిలలు, ఆకుల మధ్య నుంచి వచ్చే చల్లని గాలి వారిని తాకుతూ కొద్ది దూరం నడిచాక వారికి ఓ మాయాజాలం లాంటి తోట కనిపించింది. చుట్టూ పూలు, సీతాకోక చిలుకలు, మెల్లగా పారుతున్న చిన్న వాగు. చూసిన మున్ని ఆశ్చర్యంగా ఎంత బావుంది అని అంటుంది. వారు అక్కడ గంటల తరబడి పూలతో కిరీటాలు చేసుకుంటూ సీతాకోక చిలుకల్ని పట్టుకుంటూ సంతోషంగా ఆడుకునేవారు. ఆ తోట వారిద్దరి రహస్య ప్రదేశంగా మారింది. ఏదైనా బాధగా ఉన్నప్పుడు, విసుగు వచ్చినప్పుడు వారు అక్కడికే వచ్చేవారు. పచ్చని చెట్ల మాదిరిగా వారి స్నేహం ఎప్పుడూ సంతోషంగా ఉండేది.